శ్రావణ మాసం వరలక్ష్మీదేవి వ్రతం రోజున చేసుకోవాల్సిన నైవేద్యాల్లో చింతపండు పులిహోర ఒకటి. ఈ చింతపండు పులిహోర టెంపుల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కుక్కర్లో 2 గ్లాసుల బియ్యం తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోగా మనం చింతపండు గుజ్జును రెడీ చేసుకోవచ్చు. దీనికోసం 2 గ్లాసుల రైస్కి 90 గ్రాముల వరకు చింతపండు పడుతుంది. 90 గ్రాముల చింతపండులో 1.5 కప్ వరకు హాట్ వాటర్ వేసి చింతపండు పలుపుని ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోండి. ఈలోగా రైస్ కూడా కుక్ అయిపోయింది. రైస్ని ఇలా పెద్ద ప్లేట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి అందులోకి కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు, అలాగే కొంచెం కరివేపాకు, 2 టీ స్పూన్ల వరకు సాల్ట్, లేదు అంటే మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీల నూనె అయినా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా పర్లేదు. ఈ విధంగా తీసుకొని రైస్ మొత్తాన్ని ఇలా వాటిపైన కప్పి ఉంచండి. ఆ తర్వాత కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసి అందులో 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేసి మంచిగా వేయించుకోవాలి. సగం వరకు ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకుని అందులోకి 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. అన్నింటినీ ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. సేమ్ ఆయిల్లో మనం సపరేట్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. దీనికి దగ్గర 7 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బెల్లం, 1/2 టీ స్పూన్ ఇంగువ, మీరు ఒకవేళ రైస్లో పసుపు యాడ్ చేసుకోకపోతే ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కప్పి ఉంచిన రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అందులో ఈ చింతపండు గుజ్జు వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీంట్లో మనం వేయించి పట్టుకున్న పల్లీలు కూడా వేసి అన్ని కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 30 నిమిషాలు అలా పక్కన వదిలేయండి. అప్పుడు మనకి టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. మీకు నచ్చిందా?